ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ ద్వారా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, కాళ్ళు చేతులు కోల్పోయి మంచానికి వీల్ చైర్ కి పరిమితమైన వారు 15,000 నుంచి 10,000 రూపాయల పెన్షన్ పొందడం కోసం ప్రత్యేకంగా మెడికల్ బోర్డులను అయితే ఏర్పాటు చేసిందండి. ఈ బోర్డుల ద్వారా వివిధ అనారోగ్యాల ద్వారా వీల్ చైర్ కి మంచానికే పరిమితమైన వారు, ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారు 15,000 రూపాయల పెన్షన్ పొందాలన్నా, బోధకాలు వ్యాధి ఉన్నవారు, కిడ్నీ వ్యాధులుండి డయాలసిస్ చేయించుకునేవారు, కిడ్నీ లివర్ మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారు నెల 10,000 రూపాయలు పెన్షన్ పొందడం కోసం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆయా జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మెడికల్ బోర్డులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ బోర్డు ద్వారా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లేదా కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి అభాగ్యులకి ఈ పెన్షన్ తీసుకోవడానికి వీరు అర్హులు అంటూ ధృవీకరణ పత్రాలను అయితే జారీ చేయడం కోసం ఈ బోర్డు పనిచేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డులు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మిగతా జిల్లాల్లో కూడా త్వరలోనే ఈ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఆ సమాచారం రాగానే నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ బోర్డుకు సభ్యులను కూడా చేర్చడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా పథకం ద్వారా పింఛన్లు పొందడం కోసం సర్టిఫికెట్లు జారీ చేస్తారంటే అధికారి గారు మనకు వివరాలను తెలియజేస్తున్నారండి. కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా జీజీహెచ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల జారీ కోసం బోర్డును ఏర్పాటు చేస్తూ ఈ మేరకు డిఎంఈ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి బుధవారం ధన్వంతరి హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ సర్టిఫికెట్లు కావాల్సిన వారు ముందుగానే తమ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని, తమ సర్టిఫికెట్లను వివరాలను సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు అందజేయాలని, సీనియారిటీ ప్రకారం అందరికీ విడతల వారీగా సర్టిఫికెట్లు అందజేస్తామంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయితే మనకు వివరాలను తెలియజేస్తున్నారండి. ప్రస్తుతానికి కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రిలో ఈ మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయగా అతి కొద్ది రోజుల్లోనే అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఈ మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నవారు, కిడ్నీ లివర్ గుండె మార్పిడి చేసుకున్న వారికి వారి యొక్క అనారోగ్యాన్ని నిర్ధారిస్తూ ధ్రువపత్రాలను అయితే జిల్లా వైద్యులు అయితే జారీ చేస్తారు. ఈ పత్రాల ఆధారంగానే లబ్ధిదారులైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా అప్లై చేసుకొని ప్రతి నెల అర్హులైన వారు 15,000, మిగిలిన వారు 10,000 రూపాయలు అయితే నెల పొందగలుగుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు దివ్యాంగులు మీ జిల్లా ఆసుపత్రి ద్వారా ఈ యొక్క మెడికల్ బోర్డుకు అప్లై చేసుకొని మీ యొక్క ఆరోగ్య సమస్యలకు సంబంధించి ధృవపత్రాన్ని పొంది ఆ మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి అప్లై చేసుకొని నెల 15,000, 10,000 పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సూపర్ 6 పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.